ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అర్థమెటిక్లో ఫుల్ మార్క్స్ సాధించడం లక్ష్యంగా 0 to హీరో సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడున్న ప్రతి టాపిక్ కూడా మనం ఆల్రెడీ ఫినిష్ చేసుకున్నాం. వీటిలో ది బెస్ట్ ట్రిక్స్, ది బెస్ట్ మెథడ్స్ అండ్ బెస్ట్ టెక్నిక్స్ నేర్చుకున్నాం అండ్ అడాప్ట్ కూడా చేసుకున్నాం. ఒకవేళ వీటిల్లో ఏ టాపిక్ అయినా సరే మీరు కవర్ చేయలేదు అనుకుంటే వెంటనే కవర్ చేయండి. ఎందుకంటే ఈ సిరీస్ లో చెప్పిన మోడల్ క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఎగ్జామ్స్ లో వచ్చాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ సిరీస్. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే టైం వచ్చింది కాబట్టి ప్రాజెక్ట్ జీజే స్టార్ట్ చేసాం. ప్రాజెక్ట్ జీజేలో టాపిక్ వైజ్ టాప్ మోడల్స్ అండ్ లేటెస్ట్ పీవైక్యూస్ ఉంటాయి కాబట్టి ఇది చాలా చాలా రిలవెంట్ ప్రాజెక్ట్ ఫర్ దిస్ ఇయర్. వీటిల్లో చెప్పే ట్రిక్స్ అండ్ మెథడ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ జీజే ఎవరి కోసం అంటే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబిపిఎస్ అండ్ ఎస్బీఐ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్లీ యాప్ట్ అయ్యే ప్రాజెక్ట్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే మోడల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ రోజు ప్రాజెక్ట్ జీజేలో రేషియో లేదా ఫ్రాక్షన్స్ పైన క్వశ్చన్స్ ని ఈజీగా ఆన్సర్ చేయాలో చూద్దాం. రేషియో లేదా ఫ్రాక్షన్స్ పైన క్వశ్చన్స్ ఎలా రావచ్చు? స్మాలెస్ట్ రేషియో లేదంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదంటే లార్జెస్ట్ రేషియో లేదంటే లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటాం కానీ, అసెండింగ్ ఆర్డర్లో పెట్టమండం కానీ, లేదంటే డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమండం కానీ, వీటిల్లో ఏదైనా మోడల్ రావచ్చు. వీటిని ఈజీగా ఆన్సర్ చేయాలి. వీటికి ఉన్న మెథడ్స్ ఏంటో చూద్దాం ఈరోజు. ఓకేనా? క్వశ్చన్ 1లోకి వెళ్దామా? క్వశ్చన్ నెంబర్ 1. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ది స్మాలెస్ట్? ఇచ్చిన భిన్నాల్లో అన్నింటికంటే చిన్న భిన్నం ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయమంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కానీ బట్ స్టెప్ వైజ్ వెళ్దాం. స్టెప్ 1లో మీరు ఏం చేయాలంటే క్రమభిన్నమా అపక్రమ భిన్నమా ఫైండ్ అవుట్ చేయాలి. క్రమభిన్నం అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? ప్రాపర్ ఫ్రాక్షన్. అపక్రమ భిన్నం అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మరి ప్రాపర్ ఫ్రాక్షనా లేదంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా తెలుస్తుంది? ప్రాపర్ ఫ్రాక్షన్ అని ఎప్పుడు అంటామంటే లవం హారం కంటే చిన్నది ఉండాలి. అదే అపక్రమ భిన్నం అవ్వాలంటే లవం హారం కంటే పెద్దగా ఉండాలన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? న్యూమరేటర్ షుడ్ బి లెస్ దాన్ డినామినేటర్. దేనిలో? క్రమ భిన్నంలో అంటే ప్రాపర్ ఫ్రాక్షన్లో. న్యూమరేటర్ షుడ్ బి గ్రేటర్ దాన్ డినామినేటర్ దేనిలో? అపక్రమ భిన్నంలో లేదంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో. రైట్? ఏది క్రమ భిన్నమో ఏది అపక్రమ భిన్నమో మీకు అర్థమవుతుందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2/3 న్యూమరేటర్ ఎలా ఉంది? డినామినేటర్ కంటే తక్కువగా ఉంది కదా, కాబట్టి ఏంటిది? క్రమ భిన్నం అనమాట. మరి అపక్రమ భిన్నం అంటే ఏమవుతుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ 3/2 తీసుకుందాం. డినామినేటర్ కంటే న్యూమరేటర్ ఎలా ఉంది? పెద్దగా ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? అపక్రమ భిన్నం అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది క్రమ భిన్నమా లేదంటే అపక్రమ భిన్నమా అని ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయి. డినామినేటర్ న్యూమరేటర్ కంటే తక్కువగా ఉంది, ఇక్కడ కూడా తక్కువగా ఉంది, ఇక్కడ కూడా తక్కువగా ఉంది, ఇక్కడ కూడా తక్కువగా ఉంది. అంటే అన్ని కూడా ఎలా ఉన్నాయి? ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉన్నాయన్నమాట. ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉన్న ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉన్న మనం చేయాల్సింది ఏంటంటే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి? న్యూమరేటర్ కి డినామినేటర్ కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, 15 కి 23 కి డిఫరెన్స్ ఎంత? 8. 21 కి 29 కి డిఫరెన్స్ ఎంత? 8. 7 కి 15 కి డిఫరెన్స్ ఎంత? 8. 17 కి 25 కి డిఫరెన్స్ ఎంత? 8. అన్ని దగ్గరలో కూడా ఎలా ఉంది? డిఫరెన్స్ సేమ్ గా ఉంది కదా. అన్ని దగ్గరలో డిఫరెన్స్ సేమ్ గా ఉంది అండ్ న్యూమరేటర్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి? డినామినేటర్స్ కంటే తక్కువగా ఉన్నాయి. అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఉన్న న్యూమరేటర్స్ లో ఏది చిన్న న్యూమరేటర్ అయితే అదే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. చూడండి, ఇది 15, ఇది 21, ఇది 7 అండ్ 17. అన్నింటికంటే చిన్న న్యూమరేటర్ ఏది ఉంది? 7 కదా ఉంది. కాబట్టి 7/15 అనేది ఏమవుతుంది? అన్నింటికంటే చిన్న ఫ్రాక్షన్ అవుతుంది. అదే మనకి అన్నింటికంటే పెద్ద ఫ్రాక్షన్ ఏది అని అడిగాడు అనుకోండి, అన్నింటికంటే పెద్ద న్యూమరేటర్ ఏది ఉంది? 21 కదా ఉంది. కాబట్టి 21/29 అనేది ఏమవుతుంది? అన్నింటికంటే పెద్ద ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. లేదు అన్నింటినీ కూడా అసెండింగ్ ఆర్డర్లో లేదంటే డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నాడు అనుకోండి. అసెండింగ్ అంటే ఏంటి? అసెండింగ్ అంటే ఎక్కటం. డిసెండింగ్ అంటే ఏంటి? డిసెండింగ్ అంటే దిగటం అనమాట. ఎక్కటం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కుతాం? చిన్న నుంచి పెద్దగా ఎక్కుతాం అంతే కదా. స్మాలెస్ట్ నుంచి హైయెస్ట్కి వెళ్తాం. స్మాలెస్ట్ నుంచి హైయెస్ట్కి వెళ్తాం అంటే ఏమవుతుంది? 7/15. తర్వాత ఏమొస్తుంది? 15/23. తర్వాత ఏమొస్తుంది? 17/25 అండ్ తర్వాత ఏమొస్తుంది? 21/29 వస్తుంది అనమాట. సో ఇదేంటిది? అసెండింగ్ ఆర్డర్. మరి డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏం చేస్తాం? ఎగ్జాక్ట్ గా దీన్ని రివర్స్ లో రాసుకుంటాం అనమాట. అర్థమైంది ఎలా చేయాలో? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం.
క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ది స్మాలెస్ట్? మళ్ళీ ఏం అడుగుతున్నాడు? స్మాలెస్ట్ అడుగుతున్నాడు. కానీ ఈసారి ఇచ్చిన భిన్నాలు ఎలా ఉన్నాయి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉన్నాయి. అంటే ఏంటి? న్యూమరేటర్ గ్రేటర్ దాన్ డినామినేటర్. న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే పెద్దగా ఉంది కాబట్టి ఏం చేయాలి? యాజ్ టీజ్గా చేస్తాం. బట్ లాస్ట్లో మనం పెట్టేటప్పుడు ఏం చేయాలి? తారుమారు చేయాలన్నమాట. తారుమారు చేయటం అంటే ఏంటో చూడండి. 23కి 15కి డిఫరెన్స్ ఏంటి? 8. దీనికి డిఫరెన్స్ ఎంత? 8. దీనికి డిఫరెన్స్ ఎంత? 8. దీనికి కూడా డిఫరెన్స్ ఎంత? 8. అన్ని దగ్గరలో కూడా డిఫరెన్స్ 8 ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడు స్మాలెస్ట్ కావాలి కదా. స్మాలెస్ట్ కావాలి కానీ ఇవి ఎలా ఉన్నాయి? ఇంప్రాపర్గా ఉన్నాయి. కాబట్టి ఏదైతే పెద్దగా ఉంటుందో అది చిన్నదవుతుంది, ఏదైతే చిన్నగా ఉంటుందో అది పెద్దదవుతుంది అనమాట. మరి అన్నింటికంటే పెద్దగా ఏముంది? 23 పెద్దదా, లేదంటే 29 పెద్దదా, లేదంటే 15 25? అన్నింటికంటే పెద్దది 29. మనకు కావాల్సింది ఏంటి? స్మాలెస్ట్. కాబట్టి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 29/21 అవుతుంది అనమాట. అర్థమైందా? ఒకవేళ గ్రేటెస్ట్ అడిగితే అప్పుడు ఆన్సర్ ఏమయ్యేది? 15/7 అయ్యేది అనమాట. మరి గ్రేటెస్ట్ అడిగాడా లేదంటే స్మాలెస్ట్ అడిగాడా? స్మాలెస్ట్ అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏంటి? 29/21. అర్థమైందా ఎలా చేయాలో? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ది స్మాలెస్ట్? అన్నింటికంటే చిన్న భిన్నం ఏదో ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ చేయాల్సింది ప్రాపర్ ఫ్రాక్షనా లేదంటే ఇంప్రాపర్ ఫ్రాక్షనా ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన న్యూమరేటర్స్ డినామినేటర్ కంటే ఎలా ఉన్నాయి? తక్కువగా ఉన్నాయి కదా. అంటే అన్నీ కూడా ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే మీనింగ్ ఏంటో అర్థమవుతుంది కదా. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే 0 పాయింట్ సంథింగ్గా రావాలన్నమాట. 0 పాయింట్ సంథింగ్గా వస్తున్నాయి కదా. 1 పాయింట్ సంథింగ్గా రాకూడదు. 1 పాయింట్ కానీ 2 పాయింట్ కానీ అలా రాకుండా 0 పాయింట్ సంథింగ్గా వస్తే వాటిని ఏమంటాం? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం అనమాట. రైట్. 1 పాయింట్ సంథింగ్ లేదంటే 2 పాయింట్ 3 పాయింట్ సంథింగ్ వచ్చింది అనుకోండి. 0 పాయింట్ కాకుండా ఇంకేది వచ్చినా సరే ఏమవుతుంది? ఇంప్రాపర్ అవుతుంది అనమాట. కానీ ఇవన్నీ కూడా ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? డిఫరెన్స్. 5కి 6కి డిఫరెన్స్ ఏంటి? 1. 7కి 9కి డిఫరెన్స్ ఎంత? 2. 11కి 12కి డిఫరెన్స్ 1. 13కి 18కి డిఫరెన్స్ ఎంత? 5. ఇప్పుడు డిఫరెన్స్లు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయా లేదంటే వేరువేరుగా ఉన్నాయా? ఈక్వల్గా ఉంటే ఈజీగా వచ్చేది. కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? వేరువేరుగా ఉన్నాయి. మరి వేరువేరుగా ఉంటే ఎలా ఆన్సర్ చేయాలి? వేరువేరుగా ఉంటే ఈజీగా ఆన్సర్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అవేంటవి? డిఫరెన్స్ మెథడ్, ఎల్సిఎం మెథడ్ అండ్ క్రాస్ మల్టిప్లై మెథడ్. అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. ఈ 3 మెథడ్లో ఏ మెథడ్ అయినా యూజ్ చేసి మనం సింపుల్గా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఒక్కొక్క మెథడ్ని ఎలా చేయాలి, ఎలా ఈజీగా చేయాలో చూద్దాం. మరి ఫస్ట్ మెథడ్ ఏంటి? డిఫరెన్స్ మెథడ్. డిఫరెన్స్ మెథడ్లో మనం చేయాల్సింది ఏంటి? డిఫరెన్స్. 5కి 6కి డిఫరెన్స్ ఎంత? 1. 7కి 9కి డిఫరెన్స్ ఎంత? 2. 11కి 12కి 1. 13కి 18కి ఎంత? 5. ఇలా డిఫరెన్స్లు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే న్యూమరేటర్ని యాజ్ టీజ్గా ఉంచండి. న్యూమరేటర్ని యాజ్ టీజ్గా ఉంచి ఏదైతే డిఫరెన్స్ వచ్చిందో దాన్ని ఎక్కడ రాసుకోవాలి? డినామినేటర్లో రాసుకోవాలన్నమాట. ఏమైంది? 5/1 అయింది. ఇక్కడేమవుతుంది? 7/2 అవుతుంది. ఇక్కడేమవుతుంది? 11/1 అండ్ ఇక్కడేమవుతుంది? 13/5 అవుతుంది. మరి 5/1 అంటే ఏంటి? 5. 7/2 అంటే ఎంత? 3.5. 11. 13/5 అంటే ఎంత? 2 పాయింట్ సంథింగ్. ఎగ్జాక్ట్గా చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మీరు అప్రాక్సిమేట్లీ తీసుకున్నా సరే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? స్మాలెస్ట్. మరి వీటన్నిటిలో స్మాలెస్ట్ ఏంటి? ఇదే కదా స్మాలెస్ట్. ఇదే స్మాలెస్ట్ కాబట్టి దీనికి కరెస్పాండింగ్ ఫ్రాక్షన్ ఏదైతే ఉంటుందో అదే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. ఒకవేళ హైయెస్ట్ అడిగి ఉంటే ఏమయ్యేది? 5, 3.5, 11, 2లో హైయెస్ట్ ఏముంది? 11 కదా హైయెస్ట్ ఉంది. అప్పుడు 11/12 అనేది ఏమవుతుంది? హైయెస్ట్ ఫ్రాక్షన్ అయ్యేది అనమాట. ఒకవేళ దీనిలో అసెండింగ్లో కానీ డిసెండింగ్లో కానీ చేయమన్నా సరే మనం ఈజీగా చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ మెథడ్ని యూజ్ చేసి ఎలా ఆన్సర్ చేయాలో. నెక్స్ట్ మెథడ్ ఏంటో చూద్దామా? ఇదే క్వశ్చన్ని ఎల్సిఎం మెథడ్ ద్వారా ఈజీగా ఆన్సర్ చేయాలో చూద్దామా? ఏది ఇచ్చినా సరే ఫస్ట్ చేయాల్సిందేంటి? క్రమభిన్నమా అపక్రమ భిన్నమా చూడాలి. అన్నీ కూడా క్రమ భిన్నాలని మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు? నెక్స్ట్ స్టెప్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఎల్సిఎం డైరెక్ట్ మెథడ్, ఇంకోటి ఏంటంటే ఎల్సిఎం డిఫరెన్స్ మెథడ్. ఒకటేంటి? ఎల్సిఎం డైరెక్ట్ మెథడ్, ఇంకోటి ఎల్సిఎం డిఫరెన్స్ మెథడ్. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ చెప్తాను, తర్వాత డిఫరెన్స్ మెథడ్ చెప్తాను. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే 6కి 9కి 12కి 18కి మీరేం చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఏమవుతుంది? 36 అవుతుంది. అంతేనా? 36 అనేది ఏమైంది? ఎల్సిఎం అయింది. అంత ఫాస్ట్గా 36 ఎల్సిఎం అని ఎలా సరే చెప్పారు అంటే ఎల్సిఎం ట్రిక్ యూజ్ చేసి. మీకు ఎల్సిఎం ట్రిక్ అని తెలియకపోతే ఎల్సిఎం ట్రిక్ బై విన్ విత్ అస్ అని కొట్టారనుకోండి, సెర్చ్ చేశారనుకోండి యూట్యూబ్లో, మీకు ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో కానీ మీరు ఫుల్గా చూస్తే సింపుల్గా మీరు ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే 6 ఎంతలు 36, 6 6 36 కదా. 5కి 6తో మల్టిప్లై చేయండి. 9 ఎంతలు 36, 9 4 36 కాబట్టి
7కి 4తో మల్టిప్లై చేయండి. 12 3 36 కాబట్టి 11కి 3తో మల్టిప్లై చేయండి. 18 2 36 కాబట్టి 13కి 2తో మల్టిప్లై చేయండి. 6 5 ఎంత 30, 7 4 ఎంత 28, 11 3 ఎంత 33, 13 2 ఎంత 26. మనకు కావాల్సింది ఏంటి? స్మాలెస్ట్ కాబట్టి అన్నింటికంటే స్మాలెస్ట్ ఏముంది? 26 ఉంది కాబట్టి దాని కరస్పాండింగ్ ఫ్రాక్షన్ 13/18 కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఎల్సిఎం డిఫరెన్స్ మెథడ్ ఏంటో చూద్దాం. ఎల్సిఎం డిఫరెన్స్ మెథడ్ ఏంటంటే 5/6, 7/9 అండ్ 11/12, ఇంకోటి ఏంటి 13/18 ఇచ్చాడు కదా. వీటికి ఏం చేయాలంటే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. 5కి 6కి డిఫరెన్స్ ఎంత 1, 7కి 9కి డిఫరెన్స్ ఎంత 2, 11కి 12కి డిఫరెన్స్ 1 అండ్ 13కి 18కి డిఫరెన్స్ ఎంత 5. ఇలా డిఫరెన్స్లు వచ్చిన తర్వాత వీటికి ఏం చేయాలంటే డిఫరెన్స్లకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 1 2 1 5 లా ఎల్సిఎం ఏమవుతుంది? 10 అవుతుంది. 1 ఎంత 10, 1 10 10 కాబట్టి 5కి 10తో మల్టిప్లై చేయండి. అలాగే 2 ఎంత 10, 2 5 10 కాబట్టి 7కి 5తో మల్టిప్లై చేయండి. 1 ఎంత 10, 1 10 10 కాబట్టి 11కి 10తో మల్టిప్లై చేయండి. 5 ఎంత 10, 5 2 10 కాబట్టి 13కి 2తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఏమొచ్చాయి? 5 × 10 అంటే 50 వచ్చింది. 7 5 35, 11 10 110 అండ్ 13 2 ఎంత 26. మనకు కావాల్సింది ఏంటి? అన్నింటికంటే చిన్నది కావాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఇది అంటే ఏంటి? 13/18. ఎలా చేసినా సరే ఆన్సర్ ఏంటి? 13/18 వస్తుంది. అర్థమైందా? ఎల్సిఎం మెథడ్, డైరెక్ట్ మెథడ్ అండ్ డిఫరెన్స్ మెథడ్ ఎలా చేయాలో. నెక్స్ట్ మెథడ్ ఏంటో ఎలా చేయాలో చూద్దాం మరి. Question number 3. Which of the following fraction is the smallest? అన్నింటికంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. దీనిలో మనం ఏం చేద్దాం అంటే క్రాస్ మల్టిప్లై మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. క్రాస్ మల్టిప్లై మెథడ్ అంటే ఏంటి? 2 2 తీసుకుంటాం, 2 2 ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేయాలి. చూడండి 9 5 0 ఎంత 45, 7 6 0 ఎంత 42, 45 పెద్దదా 42 పెద్దదా? 45 పెద్దది. కానీ మనకు కావాల్సింది ఏంటి? స్మాలెస్ట్. స్మాలెస్ట్ కాబట్టి ఈ రెండింటిలో ఏది స్మాలెస్ట్? 7/9 అనేది స్మాలెస్ట్ అవుతుంది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయాలి. 12 7 0 ఎంత 84, 9 11 0 ఎంత 99. రెండింటిలో ఏది చిన్నది? ఇది చిన్నది. రైట్. ఇప్పుడు 7/9కి అండ్ 13/18కి ఈ రెండింటికి ఏం చేయాలి? ఈ రెండింటికి మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయాలి. 18 7 0 ఎంత 126, 13 9 0 ఎంత 117. ఈ రెండింటిలో ఏది పెద్దది? ఇది పెద్దది, ఇది చిన్నది. మనకు కావాల్సింది ఏంటి? స్మాలెస్ట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 13/18 అవుతుంది అనమాట. అర్థమైందా? క్రాస్ మల్టిప్లై మెథడ్ ఎలా చేయాలో. క్రాస్ మల్టిప్లై మెథడ్లో ఆన్సర్ చేసినా సరే ఆన్సర్ ఏమొచ్చింది? 13/18 వచ్చింది. కానీ ఈ మెథడ్ కొంచెం లెబోరియస్. ఓన్లీ 2 ఇచ్చాడు అనుకోండి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కానీ 2 కంటే ఎక్కువ ఇస్తే ఏమవుతుంది? ఇలా కొంచెం ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ మెథడ్ ఏంటో చూద్దాం మరి ఇప్పుడు. Question number 4. Which of the following ratio is the smallest? ఇచ్చిన రేషియోస్లో అన్నింటికంటే చిన్న రేషియో ఏంటో ఫైండ్ అవుట్ చేయాలంట. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవి ఏంటి? ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? రేషియో అడుగుతున్నాడు. ఈ రెండు ఒకటేనా లేదంటే వేరు వేరా? రెండు కూడా ఒకటే. రేషియో అన్న ఫ్రాక్షన్ అన్న మీనింగ్ ఒకటే. చూడండి 29/31 ఏదైతే ఉందో దాన్ని ఇలా రాసుకోవచ్చా? 29/31. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 21/52గా రాసుకోవచ్చు. మరి దీన్ని 28/42గా అండ్ రిమైనింగ్ ఉన్నదాన్ని 24/59గా రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటే ఇవి రేషియోస్ అయ్యాయా ఫ్రాక్షన్స్ అయ్యాయా? రేషియోసే ఫ్రాక్షన్స్ లా కనిపిస్తున్నాయి. అవునా? అంటే రేషియో అన్న ఫ్రాక్షన్ అన్న మీనింగ్ ఒకటే. మరి రేషియో అన్న ఫ్రాక్షన్ అన్న ఒకటే మీనింగ్ అన్నప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షనా లేదంటే ఇంప్రాపర్ ఫ్రాక్షనా చూడాలి. ఇచ్చిన న్యూమరేటర్స్ అన్ని కూడా డినామినేటర్ కంటే చిన్నగానే ఉన్నాయి కాబట్టి అవి ఏంటవి? ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే మనం ఏం చేయొచ్చు? చిన్నదే చిన్నదవుతుంది, పెద్దదే పెద్ద అవుతుంది. మరి ఫస్ట్ చేయాల్సింది ఏంటి? డిఫరెన్స్. 29కి 31కి డిఫరెన్స్ ఎంత? 2. 21కి 52కి డిఫరెన్స్ ఎంత? 31. 28కి 42కి డిఫరెన్స్ చేసే ముందు ఇది 14తో అయిపోతుంది కదా. 14 2 0, 14 3 0. 2కి 3కి డిఫరెన్స్ ఎంత? 1. 24కి 59కి డిఫరెన్స్ ఎంత? 35. సో డిఫరెన్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు? డిఫరెన్స్ మెథడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎల్సిఎం మెథడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకేం చేయొచ్చు? క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేయొచ్చు. మనం ఏం చేద్దాం? డిఫరెన్స్ మెథడ్ తీసుకుందాం. డిఫరెన్స్ మెథడ్లో మనం ఏం చేస్తాం? న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని కింద రాసుకుంటాం. అంతేనా? ఇది ఏమవుతుంది? 21/31 అవుతుంది. ఇక్కడేమవుతుంది? 2/1 అవుతుంది. ఇక్కడేమవుతుంది? 24/35 అవుతుంది. రైట్. ఇలా వచ్చిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి? స్మాలెస్ట్ కదా. స్మాలెస్ట్ కావాలి. 29/2 అంటే ఏమవుతుంది? అప్రాక్సిమేట్లీ 14 పాయింట్ సంథింగ్ వస్తుంది. 2/1 అంటే ఏమవుతుంది? 2 అవుతుంది.
21/31 అంటే 1 కంటే ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? తక్కువగా ఉంటుంది. ఇది కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు అయితే ఏం కావు, స్మాలెస్ట్ కావు. ఈ రెండిట్లో ఏదో ఒకటి స్మాలెస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే 21/31కి డిఫరెన్స్ ఎంత? 10. మరి 24కి 35కి డిఫరెన్స్ ఎంత? 11. ఇప్పుడు మనం కావాలంటే ఏం చేయొచ్చు, డిఫరెన్స్ మెథడ్ చేసుకోవచ్చు, లేదంటే డిఫరెన్స్ యొక్క ఎల్సిఎం మెథడ్ అని చేసుకోవచ్చు. ఏది చేసినా సరే ఆన్సర్ అనేది వస్తుంది. ఒకవేళ డిఫరెన్స్ మెథడ్ చేస్తే ఏమవుతుంది? 21/10 అవుతుంది. ఇదేమో 24/11 అవుతుంది. 21/10 అంటే ఎంత? 2.1. 24/11 అంటే ఎంత? 11 2s 22. ఇంకెంత ఉంది? 20 ఉంది. 11 1s ఎంత? 11. ఇంకెంత ఉంటుంది? సంథింగ్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే 2.1 కంటే 2.1 సంథింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. మనకు కావాల్సింది ఏంటి? స్మాలెస్ట్ కదా. స్మాలెస్ట్ కావాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది అనమాట. లేదు అనుకుంటే ఏం చేయొచ్చు? ఎల్సిఎం మెథడ్ చేయొచ్చు. ఎల్సిఎం మెథడ్లో ఏమవుతుంది చూడండి, 21/31 అండ్ 24/35 వచ్చింది. ఈ రెండు డిఫరెన్స్ ఎంత? ఇది 10, ఇక్కడేమో 11. 11కి 10కి ఎల్సిఎం ఏమవుతుంది? 110 అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేయాలి? 11తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? 10తో మల్టిప్లై చేయాలి. 21 × 11 అంటే ఎంత అవుతుంది? 2 1. 2 + 1 అంటే ఎంత? 3. అంతే కదా. 11తో ఈజీగా ఎలా మల్టిప్లై చేయాలో మనం ఆల్రెడీ సింప్లిఫికేషన్ ట్రిక్స్లో తెలుసుకున్నాం. 24 × 10 అంటే ఎంత అవుతుంది? 240 అవుతుంది. మరి 231 పెద్దదా లేదంటే 240 పెద్దదా? 240 పెద్దది. మనకు కావాల్సింది ఏంటి? పెద్దదా చిన్నదా? స్మాలెస్ట్ కావాలి. స్మాలెస్ట్ కావాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 231 అవుతుంది. అంటే 231 అంటే మీనింగ్ ఏంటి? 231 దేనికి వచ్చింది? దీనికి వచ్చింది. దీనికి వచ్చిందంటే దేనికి వచ్చింది? దీనికి వచ్చింది. దీనికి వచ్చిందంటే దేనికి వచ్చింది? దీనికి వచ్చింది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అనమాట. అర్థమైంది ఎలా చేస్తున్నామో? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? ఇప్పటి వరకు నేను చెప్పిన క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ అండ్ మెథడ్స్ మీకు అర్థమైతే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా? అండ్ ఈ రేషియో అండ్ ఫ్రాక్షన్స్ లో ఏదైనా మోడల్ మిస్ అయినా లేదంటే మీకు ఏదైనా మోడల్ కావాలన్నా సరే నాకు కమెంట్స్ లో తెలియజేస్తే డెఫినెట్ గా దీనికి పార్ట్ 2 కూడా చేస్తాను. ఏదైనా చేద్దాం, బట్ ఈ ఇయర్ లో ఎట్టి పరిస్థితుల్లో జాబ్ అయితే తెచ్చుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.